పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి వాహనం మీద దాడి జరిగింది. అయితే అందులో ఎమ్మెల్యే ఉన్నారు అనుకుని దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన బరికిలపాడు నుంచి జీలిగిమిల్లి వెళుతున్న వాహనం మీద దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన వాహనంలో లేకపోవడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సరిగ్గా దానికి కొన్ని గంటల ముందు అంటే నిన్న మధ్యాహ్నం నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం ఆయన ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించారు. క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని సామాన్యమైన వ్యక్తిలాగా ఆయన గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళడం, అక్కడ అధికారులు ఎలా పనిచేస్తున్నారో చూడడం, చూసిన తర్వాత అక్కడ కొంతమంది అధికారులు పబ్జీలు ఆడుకుంటూ కనబడిన దృశ్యాలు చూసి ఆయన వాళ్ళ మీద సీరియస్ కూడా అయ్యారు. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి ప్రశాంతంగా ఉండే అంటే పోలవరం ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దాడులకు ఎందుకు కొత్తగా తెగబడుతున్నారు? దీని గురించి డైరెక్ట్ ఎమ్మెల్యే గారే వచ్చారు మనతో మాట్లాడడానికి. చిరి బాలరాజు గారు ఉన్నారు లైవ్లో. నమస్తే అండి బాలరాజు గారు. నమస్కారం అండి. నమస్తే బాలరాజు గారు. ఏం జరిగిందండి? మీరు నిన్నంతా జరిగిన సీన్లతో అంటే నిన్న మీరు అలా సడన్ గా అధికారుల్ని అసలు ఎలా పనిచేస్తున్నారో చూడడానికి వెళ్ళినట్టున్నారు. అవునండి, అవును. ఐటీడీలో ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఐటీడీలో. దాన్ని అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి నేను నిన్న మఫ్తీలో వెళ్ళడం జరిగింది. అక్కడ నిన్న ఒకటి మళ్ళీ గ్రీవెన్స్ ఒకటి ఉండటం వల్ల కంపల్సరీగా ప్రతి డిపార్ట్మెంట్ అక్కడ ఉండాలి. అవును, ఉంది కదా. నిన్న చెకింగ్ కోసం నన్ను ఐటీడీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళే క్రమంలో అక్కడ నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. నేను కూడా వైట్ డ్రెస్ వేసుకోకుండా మాస్క్ క్యాప్ వేసుకుని వెళ్ళాను. అవును, నార్మల్ డ్రెస్ లో వెళ్ళారు. నార్మల్ ఏదో పని ఉన్నట్టుగా. అవునండి, అవును. సామాన్య ప్రజల్లాగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎలాగైనా అక్కడ మా ఐటీడీ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకొని నిన్న సడన్ విజిటింగ్ చేయడం జరిగిందండి. సో అది జరిగింది. దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత అంటే కొన్ని గంటల్లోనే రాత్రికే కారు ధ్వంసమైన విజువల్స్ చూస్తుంటే చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. ఎవరు వచ్చి ఉంటారు? అంత మీ మీద పగబట్టిన వ్యక్తులు ఎవరు? అది అంటే ఎమ్మెల్యే గారుగా మీరు ఎమ్మెల్యేగా మారిన తర్వాత పగబట్టారా, లేదంటే పాత కక్షలేమైనా ఏంటండి? కక్షలేం కాదు కానీ మేము అనుకోవడం ఏంటంటే అండి, క్యాజువల్ గా ఎవరన్నా రాత్రిపూట ఆ రాయితో ఏదైనా కొట్టి సడన్ గా వచ్చి తగలడం అయినా ఉండాలి. ఆయన నా మీద అటాక్ చేస్తారు కానీ రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉండదు కదండి. అవును. వాళ్ళు ఎవరన్నా అటాక్ మార్నింగ్ మీరు ఎంక్వైరీ చేయడం వల్ల దాన్ని ఇది ఏమైనా ఎవరైనా కక్ష పెట్టుకున్నారా? లేదండి, లేదు. కక్షలు ఏమీ లేదు. మేము ఎవరికైనా హాని చేస్తే కక్షలు పెట్టుకుంటారండి. కాదు, నిన్న మీరు జస్ట్ అది ఏం జరుగుతుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు చూడడానికి వెళ్ళారు కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఈవినింగ్ ఇది అసలు ఎలా? లేదు, నేను ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు పోలీసులు. అదేం జరిగి ఉండదు. నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే అది ఎవరో రాయి విసిరి మనం కారు వెళ్ళేటప్పుడు తగిలిందని కనిపిస్తుంది. ఒకవేళ నా మీద దాడి చేసే లేకుంటే రిక్కి నిర్వహిస్తారు కదా, ఎక్కడున్నారు ఏంటి, ఎవరు వెళ్తున్నారు ఏంటి, ఇలా సడన్ గా రాళ్ళు విసిరే పరిస్థితి ఉండదు కదండి. మీరు వాడే కారేనా ఇది? నేను వాడే కారే. ఎమ్మెల్యే అని ఉంటుందిగా, స్టిక్కర్ ఉంటుందిగా? లేదండి, ఇంక పెట్టచ్చలేదు. స్టిక్కర్ ఇంక పెట్టచ్చలేదండి. రాత్రి టీ నరసాపురం కూడా అక్కడ నుంచి ఐటీడీ కాడ నుంచి టీ నరసాపురం హాస్పిటల్ కూడా చెకింగ్ వెళ్ళానండి. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే కారులో వెళ్ళారా? ఇది కాదండి, ఇనోవా. అవునవును, మీరు అన్ఎక్స్పెక్టెడ్ చెకింగ్ వెళ్ళారు కాబట్టి వేరే కారు అండి, వేరే కార్లో వెళ్ళాను. సో మొత్తంగా అక్కడ నుంచి వచ్చి నేను ఇంటికాడ వాష్రూమ్కి వెళ్ళాను. మనోళ్ళు, మా బ్రదరు, మా ఇద్దరు అనుచరులు జీలిగిమెల్లి వస్తామని మా కారు వేసుకెళ్ళారు. ఒక డ్రైవర్ని దింపాలి అక్కడ జీలిగిమెల్లిలో. ఆ క్రమంలో ఈ కారు వేసుకెళ్ళారు.
వెళ్తా ఉన్న క్రమంలో ఇది జరిగింది. ఉమ్, తర్వాత అది మాది ఏంటంటే కియా కార్నివాల్ అండి. ఎవరు ఉమ్, మ్యూట్లో దానికి ఉన్నారండి. బటన్ సిస్టమ్ ఉంటది. అది ప్రెస్ చేస్తేనే డోర్స్ స్లైడ్ అవుతాయండి. ఓకే. దాని మీద ఎవరనేది తెలుసుకోలేకపోయారండి. సో అంటే ఒకసారిగా అంటే ఎమ్మెల్యే మీద దాడి అనేది ఒక్కసారిగా వచ్చిన వార్తతో భయం ఉంటుంది ఖచ్చితంగా. వరుసగా నాకు తెలిసి అవునవును. మీకు ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా కంటిన్యూగా కాల్స్ కూడా వస్తున్నట్టున్నాయి. సో అవునండి. అంటే అవును. దాంతోనే వీడియో చేశారా దీని మీద? ఎప్పుడండి? ఇప్పుడు రాత్రి మీరు ఒక వీడియో చిన్నది కంగారు పడొద్దు, ఎవరు భయపడొద్దు అని, నేను సేఫ్గానే ఉన్నానని ఒక వీడియో పంపించారు కదా. అవునవును. ఉమ్, అవునండి. అవును. అంటే మన కార్యకర్తలందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఉమ్, వాళ్ళు కంగారు పడుతుంటారని నేను వెంటనే మన డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్. ఉమ్, వెంటనే వీడియో ఒకటి రిలీజ్ చేయాలని ఆ వీడియో రిలీజ్ చేశాను. ఉమ్. సో రాయి ఎవరు కూడా భయం. ఆ, సో చెప్పండి. రాయి విసిరిన వాళ్ళు ఎవరు ఏంటి అని తెలిసిందా అండి? ఇది కేవలం రాయి విసిరితేనే అంత గ్లాస్ అలా పగులుతుందంటారా? అవునండి. అది కంకర రాయిలు ఉంటారు కదా, కంకర ఓకే. రాయి. ఉమ్, అది గ్లాసు చాలా సెన్సిటివ్ గా ఉంటది కదండి. ఉమ్, ఎక్కడ తగిలినా పగులుద్దండి గ్లాసు. ఉమ్, ఇది నా మీద అటాక్ అని ఆయన కొంత మీడియాలో వస్తుంది. అది అటాక్ కాదు. ఉమ్, కేవలం అది ఎవరో సడన్ గా ఇచ్చిన రాయి, లేకపోతే కారు అటు వెళ్ళటం వల్ల జరిగింది ఏదో అయి ఉంటదండి. ఉమ్, సడన్ గా ఉమ్, అటాక్ అయితే నా మీద అటాక్ చేస్తారు కదండి. ఉమ్. ఆ, సో ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు లేవు బాలరాజు గారు? లేవు లేవండి. నాకు ఉమ్, శత్రువులు కూడా ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. అవును, నేను ఎందుకంటే అనుకుంటున్నాను మీరు శత్రువులు కూడా ఎవరు. గ్రౌండ్ శత్రువులు కూడా నుంచి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి, ఆ, అందరి నుంచి సామాన్యుడిగా వచ్చిన వ్యక్తి, ఖచ్చితంగా ఏదో కక్షలు ఎందులోనో ఉంటుంది, వ్యాపారాల్లోనూ లేదు అనుకోవడానికి కూడా లేదు. లేదు లేదండి, లేదు. ఉమ్, ఆ, అసలు అలాంటి అయితే నేనైతే అనుకోవట్లేదండి. ఉమ్, నేను ఈ- గత 10 సంవత్సరాలు బట్టి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల మధ్యలో ఉంటున్నాను. ఉమ్, ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎంత మన మీద అటాక్ చేసి అది చేసే పరిస్థితి ఇక్కడ లేదండి. ఉమ్, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఉమ్, ఈ కల్చర్ ఇంకా రాలేదండి మా సైడ్. ఉమ్, ఉమ్. రైట్ అండి. అయితే ఇదిలా ఉంటే నిన్న ఉదయం మీరు వెళ్ళినప్పుడు అంటే ఎందుకు ఆ థాట్ వచ్చింది మీకు మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి చూడాలని? కంటిన్యూగా హోమ్ డిస్టర్బెన్స్ మినిస్టర్ వస్తున్నట్టుంది, కాల్స్ వస్తున్నట్టున్నాయండి. హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నారండి. ఓ. ఇప్పుడు అంటే దీని మీద నేను ఇప్పుడు కాదండి, నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా ఫైటింగ్ చేశాను. ఇక్కడ గిరిజనులకి ఆ, ఏదైతే అభివృద్ధి సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేశారో దీని ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకి డెవలప్మెంట్ ఫండింగ్ కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే మరిన్ని అవకాశాలు కానీ ఈ ఐటీడీ ద్వారా ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిధుల ద్వారాగా గిరిజన ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఈ అవును. ఐటీడీ మీద ఉందండి. ఓకే. దీనిపై గత 10 ఏళ్లుగా ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే తెల్లంబాలరాజు ఆధ్వర్యంలో ఉమ్, ఇది ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ముందుకెళ్తుందో ఇది జీరో. దీనిపై అనేక అటెండర్ తో పాటు అనేక మంది కంప్లైంట్ చేశారట. ఉమ్, నేను రైట్. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఉమ్. ఇక్కడ సరైనటువంటి ఈ సో ఎవరన్నా మీరు సమస్య మీద మీరు కూడా వస్తే ఒకవైపు పోరాటం చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు ఆ, ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా అయిన తర్వాత అర్జీలు ఎక్కువైనాయి. సో అంటే అంటే ప్రధానమైన అంటే ప్రధాన అధికారులు ఇలా పబ్జీలు ఆడుతూ కనబడుతున్నారా? కింది స్థాయి వాళ్ళు ఉన్నారా? వీళ్ళని ప్రక్షాళన చేయడం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? జస్ట్ ఈ విషయాన్ని బ్రీఫ్ చేయండి అండి, ఎందుకంటే మీకు కాల్స్ కంటిన్యూగా వస్తున్నట్టు ఉన్నాయి. మీరు మీరు అంటే అవునండి. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎలా ముందుకెళ్ళాలనిపించింది అధికారుల విషయంలో? అంటే మళ్ళీ ఈ రోజు రివ్యూస్ కూడా పెట్టానండి ఆల్ డిపార్ట్మెంట్స్. ఆ,
ఆల్రెడీ నేను గెలిచిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత మీటింగ్ 25 డిపార్ట్మెంట్స్ తో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఉమ్, ఉమ్, మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది, ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం ప్రజల కోసం చేయాలి కాబట్టి ఉమ్. మీరందరూ కూడా మీ 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 బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. అలా నిర్వర్తిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజల ద్వారా వచ్చేటువంటి పన్నుల రూపంలో ఉన్నటువంటి డబ్బులు మనం తీసుకుంటున్నాం. మీరు అందరూ కూడా సో ఎమ్మెల్యే గారే అయినా కూడా మఫ్టీలో వెళ్ళారు అంటే రేపు ఎక్కడైనా ఏ కార్యాలయానికైనా ఎవరైనా మఫ్టీలో వెళ్ళొచ్చు. అక్కడ జరుగుతున్నదంతా కూడా వీడియోలు తీయొచ్చు. రేపు ఏమైనా వాళ్ళ మీద చర్యలు ఉండొచ్చు. ఆ భయం ఖచ్చితంగా కల్పించారు. ఖచ్చితంగా అండి. దాంట్లో అయితే మేము వెనకడుగేయం. ఉమ్, ఎందుకంటే అక్కడ ఇప్పుడు వరకు పరిస్థితులు చూసుకున్నట్లయితే ఏ సమస్య మీద ఎవరు వెళ్ళినా కూడా సరైన వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ సమస్య ఏంటో తెలుసుకొని చేసేటువంటి పరిస్థితి లేదు. రైట్. ప్రతి ఒక్కరు కూడా ఐటీడీకి వెళ్ళటం అనవసరం అనే ఒక భావనలో వెళ్ళారు. అలా కాకోకుండా మనం ఐటీడీకి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుద్ది. అవుతుంది. దట్టు కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు చెప్పుకునేది అదే. ఎనీవే అండి, బాలరాజు గారు హోంమంత్రి గారు కూడా కాల్ చేస్తున్నారు ఒకవైపు. మేబీ అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి మీద దాడి, పోలవరం ఎమ్మెల్యే మీద దాడి అన్న వార్త బయటకు వచ్చినప్పుడు ఆ కంగారు ఉంటుంది, ఆ భయం ఉంటుంది. మీ కార్యకర్తల్లో మాత్రమే కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలో కూడా. హోంమంత్రిగా ఆవిడే స్వయంగా కాల్ చేస్తున్నారు అంటే మేబీ ఈ వార్త విషయంలో ఆవిడే స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నట్టున్నారు అనిత గారు. థ్యాంక్ యూ అండి. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి. ఎనీవే మీరు ఇచ్చిన దాంతో బాలరాజు గారు ఎవరు అంటే బాలరాజు గారు చెప్తున్నది ఒకటే, ఆయన మీద ఎవరు కక్షగట్టిన వాళ్ళైతే ఎవరూ లేరు. నేను సామాన్యుడిగా ప్రజల పక్షాన్ని నిలబడితే 10 ఏళ్ల పాటు ప్రజల కోసం పోరాటం చేశాను తప్పితే ఎక్కడ నేను ఎలాంటి కక్షలు కానీ నాకు ఇక్కడ ఎవరు శత్రువులు లేరు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే ఆయన మీద నిఘా పెట్టుంటే కనుక ఇంట్లో ఉన్నాడు అనే విషయం తెలుసుకునే దాడి జరుగుండేది. కానీ కారు నా కారే అయినప్పటికీ కూడా కారు మీద అది కూడా వెనుక మిర్రరు మరి ఆకతాయిలు చేశారా, కావాలని చేశారా, మరి అధికారులు రాయి విసిరిన వాళ్ళు ఎవరో తెలియాలి. మొత్తానికైతే అద్దం మొత్తం కూడా వెనుకున్న భాగం అది ధ్వంసమైనట్టుగా అయితే కనబడుతుంది. విజువల్స్లో కూడా చూస్తున్నాం కాబట్టి. బట్ ఎమ్మెల్యే గారు ఒకటే భరోసా ఇస్తున్నారు, ఇది ఎవరు చేసిన పనో తెలుస్తుంది కానీ అందరూ ధైర్యంగా ఉండండి, నాకేమైతే కాలేదు, ఆ ఘటన జరిగిన సమయంలో లేను నేను కారులో, అలాగే కారులో ఉన్న వాళ్ళకు కూడా ఏం కాలేదు అన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. రైట్. ఇది